హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్విని వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈరోజు నిహాల్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో టైం వచ్చేసి 6 అవుతుంది. నేను పొద్దున్నే లేవగానే అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. కిచెన్లోకి రాగానే మనకి గ్యాస్ పోయేవంతా కూడా అంట్లో గ్యాస్ పోయేవంతా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను 6 కల్లా. సో 6 నుంచి లంచ్ ఇంకా వాడికి పాలు అవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి 9 అయిపోద్ది. సో వాడికి కరెక్ట్‌గా 9కి స్కూల్ అనమాట. వాకబుల్ డిస్టెన్సే, మా హోమ్ పక్కనే అనమాట. సో డాడీయో లేకపోతే నేను తీసుకెళ్తాము. అందుకని చెప్పేసి నేనైతే కిచెన్‌లోకి అయితే వచ్చేసాను. ఈరోజు నేనేమేమి ప్రిపేర్ చేస్తాను, అసలు నిహాల్‌కి ఏం పెడతాను, స్నాక్స్ ఏం పెడతాను, ఫుడ్ ఏం పెడతాను, స్కూల్‌కి ఎన్ని గంటలకు వెళ్తాడు, ఎన్ని గంటలకు వస్తాడనేది నేనైతే ఫుల్ వీడియో అయితే తీస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. సో ఫస్ట్ మనం కిచెన్లోకి రాగానే కిచెన్ అంతా కూడా నీట్‌గా చేసి పెట్టేసుకోవాలి. సో అంతా కూడా చూపిస్తాను, చూసేసేయండి. కిచెన్ అంతా కూడా ఇలా నీట్‌గా అయితే చేసి పెట్టేసుకుంటానండి. సో ఇంకా అంటే మనం లంచ్ చేయడానికి అలాగా కొంచెం మనకి నీట్గా ఉంటుంది కాబట్టి సో ఇంకా లంచ్ అయితే స్టార్ట్ సో మనం ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనమైతే పాలు అయితే నేనైతే ఎవ్రీడే కిచెన్ అంతా క్లీన్ చేయగానే అయితే పాలు పెట్టేస్తాను అనమాట. సో పాలు ఆల్రెడీ బాబుకి ఇవ్వాలి కాబట్టి పాలు అయితే వాడు నిద్రలేసరికి పాలు అవన్నీ కాచి పెట్టేస్తాను, మనకి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. సో పాలు కాచేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ టీ అయితే పెట్టుకొని తాగుతాను. అది లేనిదే మన డే అనేది స్టార్ట్ అవ్వదు. సో నేను ఖచ్చితంగా అయితే నేను టీ తాగుతాను. మీలో ఎంతమంది టీ తాగుతారో కాఫీ తాగుతారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మోస్ట్ ఫేవరెట్ టీయేనండి. ఈ లోపల కర్రీ ఏం చేయాలని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇంకా బీట్రూట్ అయితే ఉండింది. బీట్రూట్ మా వాడికి చాలా అంటే చాలా ఇష్టము. సో అది ఇంకా ఫ్రై చేసి అంటే తురిమి ఫ్రై చేస్తారు కదా, అలా ఫ్రై చేసి పెట్టేస్తే చాలా బాగా తింటాడనమాట. డైలీ చేసి పెట్టినా కూడా తింటాడు, అంత ఇష్టం వాడు కదంటే. సో ఇంకా వాడు నిద్రలేసరికి నేనైతే కాఫీ ఇంకా కూరగాయలు అవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకోవాలి. వాడొచ్చేసి 7 ఆర్ 7:30కి అట్లా లేపేస్తానమాట. ఒక్కోసారి వాడే లేసేస్తాడు. ఇంకా లేసేసాక ఇంకా ఏదైనా స్లేట్ వర్క్ అలా ఉంటే స్లేట్ వర్క్ కంప్లీట్ చేసుకుంటాడు. లేదు అనంటే కాసేపు ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ 8:30 వరకు అలాగే చేస్తారు. ఇంక 8:30కి ఫ్రెష్ అప్ చేసి రెడీ అయితే చేస్తానన్నమాట. సో ఇంకా డైలీ రొటీన్ అనమాట ఇది. ఇంకా సండే రోజు ఇంకా లేయడం లేట్గా ఉంటుంది. వాడు ఇంకా లేచినప్పటి నుంచి ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. సో మామూలు డేస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. అంటే స్టేషనరీ ఐటమ్స్ చూపించాను కదా, ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనమాట నిహాలు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ప్లే క్లాస్ నుంచి ఆ స్కూలే వేశానమాట. ఎందుకంటే కొంచెం పిల్లలు కొంచెం పెద్ద అయ్యే వరకు మనకి అంటే వాళ్ళకి తెలిసే వరకు ఒకే స్కూల్లో ఉంచాలి. ఆ స్కూలు లేదా ఈ స్కూల్ అని చెప్పి ఎవ్వరు కూడా మార్పించద్దు. సో ఒక స్కూల్లోనే ఉంచేసానమాట. అంటే వాడు కొంచెం పెద్ద వాడికే వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా చేయించాలనుకుంటే చేస్తాను. బట్ ఇక్కడంతా స్టడీ అంతా కూడా నాకు బాగుంది. అంటే వాడు అంటే ఫస్ట్ క్లాస్కే 15 టేబుల్స్ వరకు చెప్తాడు, వర్డ్స్ చెప్తాడు, ఓఎన్ఏ వన్స్ అవన్నీ 20, 30 వరకు చెప్తారు. అట్లా అన్నీ బాగా చెప్తాడనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ స్కూల్లోనే స్టడీ పరంగా కూడా బాగుందని చెప్పేసి ఇక్కడే వేసేసాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి నేనైతే టీ అయితే పెట్టేసుకొని తాగుతున్నాను అనమాట. ఇంకా వాడైతే లేదు. ఇంక నేను టీ పెట్టేసుకొని తాగిన తర్వాత నా డే అనేది స్టార్ట్ అవుతుంది. ఈలోపు టీ అంటే నేను వేడి టీ తాగలేను, కొంచెం చల్లారాక తాగుతాను. ఈలోపు టిఫిన్ వచ్చేసి దోస పిండి అండ్ కలుపుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను. బాబు మోస్ట్ ఫేవరెట్ అనమాట దోశ అండ్ పల్లీల చట్నీ. సో ఇంకా ప్లెయిన్ దోశ ఒకటి చట్నీ వేసి ఇచ్చేసాను. ఈ లోపలైతే తినేసాడనమాట. ఇంకా వాడు తినేసాక నేను ఈలోపు కాఫీ అయితే తాగేసి నెక్స్ట్ ఇంకా వాళ్ళు వేసేసరికి బీట్రూట్ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇంకా బీట్రూట్ ఫ్రై అనేది చాలా సింపుల్గా అంటే ఈజీగా కారం లేకుండా పిల్లలు ఇష్టంగా తినే విధంగా అయితే చేస్తానన్నమాట. ఫస్ట్ ఆయిల్ పోసేసి అందులో పోపు దినుసులు అండ్ అలాగే తెల్లగడ్డ అవి వేసి, అంటే నేను కొంతమంది ఆనియన్స్ వేస్తారు, నేనైతే స్కిప్ చేస్తాను. ఆనియన్స్ నేనైతే వేయను అనమాట. ఇంకా హెల్త్కి అలా మంచిది కాబట్టి కరివేపాకు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అనమాట. అవి వేసి బాగా ఫ్రై చేసేసిన తర్వాత బీట్రూట్ అయితే అందులో వేసేసి ఆ వాటర్కి అది మగ్గిపోద్ది. వాటర్ అట్లా కూడా ఏమి వేయకూడదు. ఇంకా నేనైతే మామూలుగా చెప్పాలంటే నేనైతే అసలు తినను బీట్రూట్ దీన్ని, ప్లస్ అన్ని పచ్చివి తింటా. క్యారెట్ పచ్చి తింటాను, బీట్రూట్ పచ్చి తింటాను, అన్ని పచ్చివి తింటాను. సో నేనైతే మామూలుగా ఇట్లా తాలింపు అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. బాబుకి ఎందుకో చాలా ఇష్టం అదంటే.
ఇంకో పక్క ఇది చేస్తూ, ఒక పక్క లంచ్ చేస్తూ సరిపోద్ది నాకైతే 9 వరకు. ఇంకా బాబు అప్పుడే లేసొచ్చాడు. ఇంక వాడికైతే పాలైతే కలిపిచ్చేస్తున్నాననమాట. సో, ఇంకా బూస్ట్ అయితే వేస్తానండి నేను. కొంతమంది హార్లిక్స్ అలా వేస్తారు కదా! హార్లిక్స్ ఎక్కువ యూజ్ చేస్తే నెమ్మొస్తదని చెప్పేసి. బాబుకి ఆల్రెడీ నెమ్ముంది చిన్నప్పటి నుంచి కూడా. చాలా స్ట్రగులే ఫేస్ చేశాను వాడితో. అందుకని చెప్పేసి లేసొచ్చి ఇంక టీవీ ముందర కూర్చున్నాడు. హోంవర్క్స్ ఏం లేనట్టున్నాయి. టీవీ ముందర అలా కూర్చోంటే నేను ఇంకెళ్ళి బూస్ట్‌తో కలిపిచ్చేసాననమాట. ఇంకొక సైడ్ వచ్చేసి బియ్యం అన్నీ కడిగి పెట్టేశాను ఇంకా పొయ్యి మీద. ఇంకా ఆల్రెడీ కొంచెం కుక్ అయితుంది. ఫైనల్‌గా లంచ్ అయితే అయిపోయింది. వాళ్ళ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంక టైం అయితే 8:30, 8:40 అవుతుంది. ఇంగా బీట్రూట్ అలా కలిపేసి మొత్తంగా క్యారేజ్ అయితే పెట్టేస్తాననమాట. ఇంకా స్కూల్ దగ్గరే. నానుంటే నాన్న తీసుకెళ్తాడు. లేకపోతే నేనున్నా నేను తీసుకెళ్తాను. ఇంకొచ్చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాననమాట. ఇలా కూర ఎక్కువ కలుపుకొని పెట్టేస్తాననమాట. కొంచెం లంచ్ కన్నా కూడా కర్రీ ఎక్కువ ఉంటే పిల్లలు ఎక్కువగా తింటే కొంచెం హెల్త్‌కి మంచిది. మనం ఎలా తినలేం కాబట్టి వాళ్ళైనా మనలాగా పెంచకుండా కొంచెం మంచిగా పెంచాలి కాబట్టి ఇలా అయితే పెట్టేస్తాననమాట. లంచ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ 2 అయితే పెట్టేస్తాను. ఒకటొచ్చి బ్యాగ్‌లోకి అండ్ ఇంకోటొచ్చి లంచ్ బాక్స్‌లోకి అయితే పెట్టేస్తాను. ఇంక అలాగే స్పూన్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి స్పూన్ అయితే. ఇంక అలాగే కర్చీఫ్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఒళ్ళో అలా పోసుకోకుండా. ఇంక ఈలోపు లంచ్ అయితే అయిపోయింది. ఇంక బాబుకైతే ఫ్రెష్ అప్ చేసేసి బట్టలైతే యూనిఫామ్ అయితే వేసేస్తూ ఉన్నాను. ఎందుకు ఆ రోజు స్కూల్‌కి వెళ్ళనని చెప్పి కొంచెం మారం చేశాడనమాట. సో, ఇంగా వెళ్ళాలి అది ఇది అని చెప్తూ ఉన్నాను నేను. అదంతా కూడా నేను రికార్డ్ చేయలేదు. ఇంకా స్కూల్ టైం అయితే అయిపోయింది. ఇంకా రెడీ అయితే చేసేసి ఇంక దేవుడికైతే దండం పెట్టిచ్చేసాను. చిన్న పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా దేవుడి దగ్గర దండం పెట్టించేది అలవాటు చేయండి కూడా. తల్లిదండ్రులు అనేది దేవుడి దగ్గర దండం పెట్టించాలి. సో, బాబుకి డైలీ అలవాటు చేశాననమాట. ఇంకా ఫైనల్లీ స్కూల్‌కైతే వెళ్ళిపోతూ ఉన్నాడు. మా డ్యాడీ అయితే తీసుకెళ్తున్నాడు. ఆ రోజు లైట్‌గా వర్షం పడతా అట్లా ఉన్నింది మా నెల్లూరులో. సో, ఇంక డ్యాడీ అయితే తీసుకెళ్తున్నాడు. వాకబుల్ డిస్టెన్సేనండి. పక్కనే తీసుకెళ్ళిపోతారనమాట. అది మెయిన్ రోడ్డు. మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డు లాస్ట్ చూపించాను కదా! అదే అనమాట. సో, యూనిఫామ్ అయితే నేను వేయలేదు. అంటే ఫ్రైడే రోజు నార్మల్ సివిల్ డ్రెస్సు. థర్స్‌డే గానీ, వెన్స్‌డే గానీ అట్లా యూనిఫామ్ ఉంటది. సో, యూనిఫామ్ ఇంక చూపిస్తే స్కూల్ గుర్తుపడతారు కాబట్టి నేనైతే చూపించలేదు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా వెళ్ళాడు. ఇంక నేనంతా ఖాళీయే ఆ రోజంతా. ఈవినింగ్ వచ్చేసరికి బాబుకి బేసన్ కేక్స్ అయితే చేశాననమాట. స్వీట్‌ది చాలా ఇష్టం వాడికి. వాడి ఫేవరెట్. ఇంటికి రాగానే వాడిని ఫ్రెష్ అప్ చేసేసి హోంవర్క్స్ అయితే రాపిచ్చేస్తాననమాట. ఏమన్నా హోంవర్క్స్ ఉంటే. అండ్ బేసన్ కేక్స్ వచ్చేసి ఇవి. ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే తీస్తాను. సో, ఫైనల్లీ తినేసి అయితే పడుకునేసాడు. నిహాల్ డైలీ లైఫ్ స్టోరీ అనమాట ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.